ఎవరివన్ ఇక్కడున్న జోష్ అక్కడ లేదే. గుడ్. దిస్ డయాస్ ఈస్ ఫర్ యూ ఓన్లీ. Dear all children, first of all, I feel very happy to be invited by all of you for your Alvida Utsav. Really, I have been experiencing here like a Utsav, whatever you have mentioned the name. It is a great, good. It is a great tradition to honor your seniors who are going to be, we call usually them outgoing batch after completion of their board examinations. Before completing their board examinations, you have been felicitating them, wishing them with all the good luck to get good name to the parents and as well as school. Before these two names, obviously they themselves get the good name. Dear all children, I'd like to suggest you through this dais certain factors. ఇది ఇంగ్లీష్లో కన్నా తెలుగులో చెప్తే కొంచెం బాగుంటుంది మీ అందరికీ. అన్ని స్కూల్స్లో రకరకాలుగా ఈ ఫేర్వెల్ డేస్ని డిఫరెంట్ నేమ్స్తో కాల్ ఫార్ చేస్తూ అందరూ పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ అన్ని క్లాసుల వాళ్ళు పార్టిసిపేట్ చేశారనేది నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. అంటే మీ స్కూల్ మొత్తం పార్టిసిపేట్ చేయడం ఇంక్లూడింగ్ టీచర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐ హ్యావ్ సీన్ I calculated 43 parents. On fingers I calculated 43. As per principal sir count 70 parents attended it seems. 70 parents. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఓన్లీ రెసిడెన్షియల్ స్కూల్ చిల్డ్రన్ విల్ గెట్ ది great support from all the parents in such a way that my child is going to be perform on the dais. So certainly I need to attend and encourage, because all other days it may not be possible. So I need to take this line and I need to suggest you certain things. ఏదో 10th క్లాస్ కదా, లేదు 9th క్లాస్ కదా, 10th క్లాస్ వాళ్ళ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. 6th 7th 10th వచ్చినప్పుడు చూసుకుందాలంటే I personally instruct all the principals and as well as teachers also. నర్సరీ చదివే బాబుకి నర్సరీ ఇంపార్టెంట్, 6th క్లాస్ చదివే బాబుకి 6th ఇంపార్టెంట్, 10th చదివే బాబుకి 10th ఇంపార్టెంట్. అంతే, దేర్ ఈజ్ నో మచ్ వేరియేషన్. 10th వచ్చిన తర్వాత నేను ఆయన్ని గట్టిగా పట్టుకుంటాను, బాగా చదివిస్తాననేది ఇట్స్ అక్కడ ఏం మ్యాజిక్ ఉంటుందో నాకు తెలియదు. అలా ఎవరైనా ఉంటే ఆ వ్యూస్ని కరెక్ట్గా తీసుకోవద్దు దయచేసి. ఫర్ ఎవ్రీ క్లాస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అలా అని మీరు 10th తర్వాత చూస్తే ఆఫ్టర్ 10th క్లాస్ for every year you have board examinations. Look at intermediate, first year examinations you have, second year you have. When you step into degree, semester examinations or BTech semester examinations, those will be conducted for every 6 months. ఒకే ఒక స్కూల్లో మాత్రమే 13 సంవత్సరాల తర్వాత మీకు ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ రాష్ట్రం మొత్తం మీ పెర్ఫార్మెన్స్ తెలియబోతూ ఉంది. ఒకే ఒక బోర్డ్ ఎగ్జామ్, అది ఒక్క స్కూల్ లెవెల్లోనే ఉంటుంది. నర్సరీ టు 10th క్లాస్ అంటే 13 years ఆఫ్ యువర్ అకాడమిక్ ఎక్సలెన్స్ ఈజ్ గోయింగ్ టు బీ డిక్లేర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రిజల్ట్. సో అందుకనే వీటికి అంత ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి పేరెంట్గా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి, టీచర్స్గా మా ఎక్స్పెక్టేషన్స్ మాకుంటాయి, చైల్డ్గా మీ యొక్క ఏమంటారు దాన్ని గోల్స్ కానీ లేదా మీ టార్గెట్స్ మీకు ఉంటాయి. బట్ ఇట్ ఈస్ ఫైన్ టాస్క్ టు రీచ్ ఎవ్రీబడీస్ ఎక్స్పెక్టేషన్స్. అమ్మా నాన్నలు మన నుంచి కోరుకునేది మన సక్సెస్ మాత్రమే. ప్రపంచం అంతా ఒక సైడ్ ఉన్న అమ్మా నాన్న ఎప్పుడు మనకు కుడి ఎడమలుగానే ఉంటారు. అంటే దే ఆల్వేస్ బ్యాలెన్సెస్. జస్ట్ దే ఎక్స్పెక్ట్. అదో నేను ఒక రిక్వెస్ట్ చేస్తా, మీరు క్లాప్స్ ఇవ్వాలంటే లాస్ట్లో ఇవ్వండి. వేరయ్యా రైట్. అలా నేనేం చెప్తానంటే, బీయింగ్ రెసిడెన్షియల్ స్కూల్ చిల్డ్రన్
10th క్లాస్ ఇంకా మీకు ఆల్మోస్ట్ 20 డేస్లో దగ్గర ఉన్నాయి. చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నారు. ఉన్న 8 స్కూల్స్తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా మీ స్కూల్ స్టూడెంట్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నారు. ఒకరు ఇద్దరు నిన్న ప్రిన్సిపల్స్ మీట్లో కూడా ఒకరు ఇద్దరు గురించి మీ ప్రిన్సిపల్ గారు మాట్లాడడం జరిగింది. దానికి స్పెషల్ డ్రైవ్ ఇచ్చాము. సో ఆ పేరెంట్స్ కూడా కాస్త ఇన్ఫామ్ చేయమని చెప్పాం. ఇక్కడ ఏంటంటే రెసిడెన్షియల్ స్కూల్ చిల్డ్రన్ అనగానే ఖచ్చితంగా 24/7 యు ఆర్ ఆల్ ఇన్ ది అవైలబిలిటీ ఆఫ్ టీచర్స్. సో ఆ టీచర్స్ అందరూ మిమ్మల్ని కేర్గా తీసుకొని ఇక్కడ టీచర్స్ అందరూ ఐ కాల్ యాజ్ ఇన్ సర్వీస్ పేరెంట్స్. అమ్మా నాన్న ఎప్పుడైతే మిమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసి హాస్టల్ అడ్మిషన్ తీసుకున్నారో అక్కడ నుంచి పూర్తి కేర్ అనేది స్కూల్ వాళ్ళే, ఇక్కడున్న టీచర్స్, ప్రిన్సిపల్ గారు, మిగతా వాళ్ళు ఇవ్వాలి. ఐ రియల్లీ అప్రిషియేట్. ఇక్కడ ఈ స్కూల్లో పనిచేసే ఆయామలను కూడా మీరు చాలా హానర్ చేశారు. దట్ ఈస్ ది ట్రెడిషన్. మనం అందరం ఈక్వల్. వేరాస్ ఫర్ చైల్డ్కి సర్వీస్ ఇవ్వడంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయీ కూడా సమానంగానే ఉంటారు. హోదాస్ వేరుగా ఉంటాయి, అంతవరకే వేరియేషన్. సో ఐ స్ట్రైట్ అవే కమ్ టు ది పాయింట్. నేను చెప్పినట్టుగా నర్సరీ టు 10th క్లాస్ ఏదైతే 13 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ ఉందో ఆ 13 సంవత్సరాల ఎక్సలెన్స్కి ఒక్క 20 రోజుల్లో మీరేంటో ప్రూవ్ చేయబోతున్నారు. సో ఈ ప్రూవ్ చేసే క్రమంలో అయ్యో నాకు రాదే, నాకు సార్ ఇలా చెప్పారు, అమ్మా నాన్న ఇలా చెప్పారు, మరి ఎలా నేను ఇంత సాధించలేకపోతున్నాను అనే వాటిని ఒక వీక్నెస్ అంటారు, బలహీనతలు, అవన్నీ తీసి పక్కన పెట్టండి. ఎందుకంటే వెన్ సంథింగ్ ఈజ్ పాసిబుల్ టు సంబడి, ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎవ్రీబడి. ఒకరు ఒక పని చేయగలిగారంటే అది అందరికీ చేయగలిసేటట్టే ఉంటుంది. మిమ్మల్ని ఏమి అమ్మా నాన్న కానీ టీచర్స్ కానీ పెద్ద పెద్ద పనులు చేయమనట్లే. మేము చదువుకునే రోజుల్లో ఐ రిమెంబర్ పనులు చేస్తూ చదువుకున్నాం. ఈవెన్ యువర్ ప్రిన్సిపల్ అండ్ మై సెల్ఫ్ వీ బోత్ స్టడీడ్ ఇన్ సోషల్ వెల్ఫేర్ అండ్ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, APS WRS స్కూల్స్. ఆల్మోస్ట్ ఈజ్ మై క్లాస్మేట్. సో అలా చదువుకొని యూనివర్సిటీస్లో పీజీస్ చేసి వచ్చాం. బట్ నవేడేస్ యువర్ పేరెంట్స్ ఆర్ ప్రొవైడింగ్ 100% ఫెసిలిటీస్. మీ ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినప్పుడు జస్ట్ యూ గివ్ ఎ గిఫ్ట్ టు దెమ్ యాజ్ యువర్ సక్సెస్ టు దేర్ ఫేస్. బై దట్ దే గెట్ అ స్మైల్, జెంటిల్ స్మైల్. ఇక్కడ అందరికీ ఆన్ దిస్ డయాస్ ఐ షుడ్ సే, బికాస్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ నాకు టైం దొరకకపోవచ్చు మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి. వెన్ ఎవర్ ఐ కమ్ I have been interacting and observing the classes, whereas some of the parents are here, so that I have been taking one more minute of time with the permission of principal. Dear all children, చూడండి, అంటే నేను రీసెంట్గా మాతో కూడా పనిచేసిన ఒక సార్ వాళ్ళ బాబాయ్ నేను చూశాను అదే స్పాట్లో. అంటే ఇది ఈ మెసేజ్ పేరెంట్స్కి, ఇక్కడ అటెండ్ అయినటువంటి 70 పేరెంట్స్కి. అది నేను చెప్పిన తర్వాత మీకు ఆ స్టేట్మెంట్ ఇస్తాను. ఒకసారి వాళ్ళ బాబు అంతా లైఫ్ బాగానే, 10th బాగా పాస్ అయ్యారు, ఇంటర్ చదివారు, బీటెక్ చదువుతున్నారు. ఆ బాబు, ఆ పేరెంట్స్ అంటే ఇద్దరు బాబులు, ఆ సార్కి ఇద్దరిని చాలా బాగా అఫెక్షనేట్గా వాళ్ళకి కావాల్సినటువన్నీ ప్రొవైడ్ చేస్తూ చాలా బాగున్నారు. మంచి ఫ్యామిలీ, సెటిల్డ్ ఫ్యామిలీ. రీసెంట్గా ఐ థింక్ వన్ వీక్ ముందు ఆల్మోస్ట్ టైమ్ ఈజ్ అరౌండ్ 9:30 PM, 9:30 రాత్రి 9:30 ప్రాంతంలో వాళ్ళ ఫ్రెండ్తో కూడా మినీ బైపాస్ రోడ్లో బైక్ మీద ట్రావెల్ చేస్తున్నారు. బైక్ మీద ట్రావెల్ చేస్తూ బైక్ ఇచ్చిన అమ్మా నాన్నకి తెలియదు కదా, ఎంతలో పోతారో తెలియదు, ఏమి తెలియదు. 130, ఆల్మోస్ట్ 100 మీద పోతున్నారు. ఆ మినీ బైపాస్లో ఎవరు ఎట్లా వస్తారో తెలియదు. బికాస్ మిగతా కంట్రీస్లో అయితే పిల్లలు ఉన్నారు, పిల్లలు మిమ్మల్ని గమనిస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని మాత్రమే రాస్తారు. అంటే మనం ట్రాఫిక్ రూల్స్ ఫాలో కాకపోయినా లేకపోతే ఇంకేదన్నా చేసినా ఆ ఒక్క స్టేట్మెంట్తో మారాలని. ఇక్కడ ఎన్ని ట్రాఫిక్ రూల్స్ పెట్టినా అవి మనకు కాదులే అనుకొని బిహేవ్ చేసేటువంటి ఒక సిస్టంలో మనం ఉన్నాం. సో అంత ఫాస్ట్ పోతున్నారు. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు, అది ఎలా జరిగిందో కూడా తెలియదు. ఈ లెగ్గు ఈ థై బోన్ దగ్గర తెగి అవతల పడిపోయింది.
వాళ్ళు ఢీ కొట్టడం. మరి అదే సిచ్యుయేషన్, అది తెగి బయటపడింది. అందరూ గుమిగూడు ఉన్నారు, తాకడానికి ఎవరు ధైర్యం చేయలా. అటువేలో బాబు ఫోన్ ఎత్తలేదని అదే పేరెంట్స్ వెళ్ళారు. ఇది ఎంత ప్యాథటిక్ సిచ్యుయేషనో చూడండి. ఫస్ట్ చూసింది వాళ్ళ అమ్మే, ఆ బాబుని చూసింది వాళ్ళ అమ్మ, పట్టుకుంది వాళ్ళ నాన్న. ఇది ఎందుకు చెప్తున్నానంటే, జీవితంలో ఎంత ఎదిగినా అమ్మా నాన్నకి అలాంటి పరిస్థితి తీసుకురావద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే 100 మంది ఉన్నారు అక్కడ, ఒక్కరు కూడా పట్టుకోలే. వాళ్ళ అమ్మ పట్టుకునేంతవరకు ఆ బిడ్డను పట్టుకోవడానికి ఎవరు ధైర్యం చేయలే. కాలు ఎక్కడో దూరంగా 100 మీటర్స్ దూరంలో తెగి పడిపోయి ఉంది. మన ఒంట్లో ఉండేది 6 లీటర్స్ బ్లడ్, 4 లీటర్స్ బ్లడ్ పోయింది. ఆల్మోస్ట్ కోమా స్టేజ్లో ఉన్నాడు. అయినా పబ్లిక్ అలాగే ఉన్నాడు. ఎంతో అవేర్నెస్ ఉంది కదా. యాక్సిడెంట్ అయితే ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేస్తే రివార్డ్ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో పిల్లలు రాకూడదు. ఎందుకంటే అది పేరెంట్స్గా మనం కూడా చాలా భద్రత ఇవ్వాలి, చాలా గైడ్లైన్స్ ఇవ్వాలి. ఒక్క స్కూలే పిల్లల పరంగా కేర్ తీసుకుంటుంది అంటే ఆల్మోస్ట్ తీసుకుంటుంది. కానీ అట్ ది సేమ్ టైం తల్లిదండ్రులుగా మన బాధ్యత కూడా మనం చేయాలి. అండ్ రెండో విషయం, పిల్లలకి మనం ఎలా చెప్తామంటే, నువ్వు 10వ తరగతికి వచ్చేసావు, మన బంధువులతో ఆ పాప 595 వచ్చింది, నువ్వు ఖచ్చితంగా 595 తెచ్చుకోవాలి, లేకపోతే పరువు పోతుంది మనకు, నువ్వేంది, నీ ఎంత పెట్టి చదివిస్తున్నా నిన్ను. ఇలాంటివి మనం చెప్పడంలో ధర్మం ఉంది, తల్లిదండ్రులుగా మనకు ఆశ ఉంటుంది. బట్ వేరాస్ దోస్ మస్ట్ కోరిలేట్ విత్ ది చైల్డ్స్ ఎబిలిటీ. ఆ చైల్డ్ పరిస్థితి ఏంది, ఆ కేస్ స్టడీని మీరు ఎప్పుడైనా పేరెంట్ టీచర్ మీటింగ్కి వచ్చినప్పుడు 9th క్లాస్ పేరెంట్స్ ఉండొచ్చు, 6th పేరెంట్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఇక్కడ 5th క్లాస్ టు 10th పేరెంట్స్ ఉండొచ్చు. మీరు ఎప్పుడైనా పేరెంట్ టీచర్ మీటింగ్కి ఓల్ ఇండియాకి వస్తే జస్ట్ మీరు అడగాల్సింది కేస్ స్టడీ. మా బాబు ఎలా చదువుతున్నాడు, ఈ సబ్జెక్టులో మార్కులు అది పక్కన పెట్టండి, ఎలా ఉన్నాడు, క్లాస్ రూమ్లో ఏ విధంగా ఉన్నాడు, ఆయన యాటిట్యూడ్ ఏంటి, లాంగ్వేజ్ ఏంటి, పక్కన వాళ్ళతో ఎలా ఆయన బిహేవ్ చేస్తున్నాడు, టీచర్కి ఒబిడియంట్గా ఉంటున్నాడా లేదా, మరి ఆయన సెల్ఫ్ హ్యాబిట్స్, హాస్టల్ అంటేనే సెల్ఫ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఉంటే చదువు వచ్చేస్తుంది. ఇవి ఖచ్చితంగా అడగండి. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ఏ రెస్పాన్సిబుల్ పర్సన్. ఈ గ్రూప్లో చైర్మన్ గారు వేణు సార్ మాకు ఇచ్చినటువంటి ఒకే ఒక సందేశం, ఎవ్రీ చైల్డ్ ఈజ్ అవర్ ప్రయారిటీ, ప్రతి బిడ్డ ముఖ్యం. సో ఆ సందేశంతోనే మనం చేస్తూ ఉన్నాం. అందువల్ల పేరెంట్స్ అందరూ కూడా రిక్వెస్ట్ ఇస్తా ఉన్నా. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ వచ్చినటువంటి పేరెంట్స్ ఎవరైతే 10th క్లాస్ పిల్లలు ఉన్నారో మీకు ఈ సందేశం. డియర్ ఆల్ చిల్డ్రన్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే ఫ్రీక్ అవుట్ అబౌట్ board examinations. I do suggest you that the only difference, you have been writing many examinations in this school with different names like segment, semesters, cycle test, grand final test, government pre-public, whatnot. But whereas for board examinations, you get only a change, that dais change, room change, your neighboring student will be changed. That's all the difference. Your invigilator may change. Remaining all as it is. Whatever you have learned, the same content should be presented. Whatever the target you might have fixed in your mind, the same target you are going to achieve. అందుకనే ఒక గురువు చెప్తారు, ఒక కుండలు చేసే, నేను ఇందాక వస్తా దాన్ని చూశాను, చదివాను ఆ స్టోరీ. ఒక గురువు ఒక 2 బ్యాచ్లు, గ్రూప్ ఏ గ్రూప్ బి అనే 2 బ్యాచ్లు చేసి, గ్రూప్ ఏ బ్యాచ్కి ఏం చెప్తాడంటే, అయ్యా మీరందరూ ఒక మంచి డిజైన్తో ఒక మంచి పార్ట్ని తయారు చేయాలి. అది ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి డిఫరెంట్. సో దానికి ఎలాంటి ప్లాన్ వేస్తారో, ఎలాంటి స్కెచ్ చేస్తారో మీరు చూడండి అని గ్రూప్ ఏకి చెప్పాడు. గ్రూప్ బికి ఏం చెప్పారు, మీరు ఎలాగైనా చేయండి, బట్ నేను ఇచ్చిన టైంలో ఎన్ని పార్ట్స్ చేస్తారనేది నేను చూస్తా. మీ దగ్గర నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ పార్ట్స్ చేయగలరో అన్ని చేయండి. యాజ్ మెనీ యాజ్ పార్ట్స్ యూ కెన్ ప్రిపేర్ ఆర్ యూ కెన్ మేక్, యూ డూ ఇట్ అని చెప్పి చెప్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు ఒక 1/2 అవర్ ఇచ్చారు అనుకోండి. ఈ 1/2 అవర్లో గ్రూప్ ఏ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కుండని ఎలా చేయాలి దాని డిజైన్ గీసుకుంటున్నారు,
మళ్ళీ ఇరేజ్ చేస్తున్నారు, మళ్ళీ డిజైన్ గీస్తున్నారు, మళ్ళీ ఇరేజ్ చేస్తున్నారు. ఇట్లాగే ఒక 20 minutes అయిపోయింది. వీళ్ళకి ఎలాంటి కండిషన్ లేదు కదా, వీళ్ళకి పర్ఫెక్ట్గా ఉండాలని గురువు గారు చెప్పారు. వీళ్ళకి ఇంపర్ఫెక్ట్ అయినా పర్లేదు, మీరేం చేయాలి, ఎన్ని చేస్తారో అన్ని చేయండి అని చెప్పారు. వీళ్ళు ఏం చేయడారు, అందరూ చేయడం మొదలెట్టేశారు. చేస్తున్నారు, ఒకటి పోతుంది, మళ్ళీ ఎక్స్పీరియన్స్ అవుతున్నారు, చేస్తున్నారు, మళ్ళీ ఇంకోటి పోతుంది, ఎక్స్పీరియన్స్ అయ్యారు. అట్లా 3 పోయిన తర్వాత 4వ దగ్గర నుంచి మంచి మంచి డిజైన్స్తో ఎన్ని చేశారంటే ఒక్కొక్కరు 10-15 అట్లా చేసి పెట్టారు. వీళ్ళందరూ కలిసి ఆ టైం అయిపోయే లోపలికి ఒక్క పార్ట్ని చేశారు, ఒక్క పార్ట్ని పర్ఫెక్ట్గా చేశారు. వీళ్ళు ఎన్ని చేశారంటే ఇదంతా పార్ట్సే, రకరకాల డిజైన్లు, రకరకాల వెరైటీస్తో పార్ట్లు చేసి పెట్టారు. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి కండిషన్స్ ఏం లేవు, లర్నింగ్కి అవధులు లేవు, చేస్తూ పోతా ఉంటే దే హ్యావ్ బీన్ కమిటింగ్ ఎర్రర్స్ బట్ లర్నింగ్. ఒక డిజైన్ చేసిన తర్వాత అరే ఈ డిజైన్ ఇలా పెడితే ఎలా ఉంటుంది అనేది ఇంకొక డిజైన్కి వచ్చారు. అంటే ఈ లర్నింగ్లో దే లర్న్డ్ డిఫరెంట్ మెథడాలజీస్. ఆ మేకింగ్లో డిఫరెంట్ డిజైన్స్ చేసి మొత్తాన్ని రకరకాల వెరైటీస్తో చేశారు. సో ఇలా చేయడం వల్ల ఏమైంది, వాళ్ళ దగ్గర నుంచే క్రియేటివిటీ బాగా వచ్చింది. గ్రూప్ బి దగ్గర నుంచి గ్రూప్ ఏ కన్నా వాళ్ళు చేసింది ఒకటే విత్ పర్ఫెక్ట్. దే మేడ్ మెనీ విత్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ మోస్ట్ పర్ఫెక్ట్ పార్ట్స్ దే మేడ్. సో మీకు కూడా అదే చెప్తున్నాం, ఏదో సపరేట్గా ఒక 2-3 టార్గెట్ చేసి చదివించారు లేకపోతే ఇంకోటి, ఇవన్నీ వద్దు. మీకు కావాల్సింది, మీరు చేయాల్సిన పని మీరు మనస్ఫూర్తిగా చేయాలి. అలా చేస్తేనే మీకు వస్తుంది. సో అలాంటి అంటే దాంట్లో ఇప్పుడు మనకు భగవద్గీత ఇలాంటి అన్నింటిలో కూడా ఉంటుంది కదా, యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభితానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. కృష్ణ పరమాత్ముడు చెప్తాడు, ఎప్పుడైతే ధర్మం అధర్మాన్ని గెలవాలని చూస్తుందో అప్పుడు ఖచ్చితంగా నేను ఆ ధర్మాన్ని గెలిపించడానికి వేరే అవతారం ఎత్తాల్సి వస్తుందని. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి, నీ ధర్మం నువ్వు పాటించాలి. వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? జస్ట్ లర్నింగ్, అప్రోచింగ్ టీచర్, క్లారిఫైయింగ్ డౌట్స్, పుట్టింగ్ అవుట్ ది టార్గెట్, whether am I reaching to the target or not, all these things you have to check out. ఇవే మనం చేయాల్సింది. మన ధర్మం మనం కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా వస్తుంది, రైట్? సో ఫైనలీ ఐ నీడ్ టు సజెస్ట్ ఎవ్రీ చైల్డ్, ఎప్పుడు కూడా అమ్మా నాన్న గర్వించేటట్టుండండి. మీరు ఎప్పుడైనా 10th క్లాస్ అయిన తర్వాత స్కూల్కి వస్తే టీచర్లు గర్వించేటట్టుండండి. ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉంటే మంచి ఫ్రెండ్ ఒక్కరు చాలు కదా, అలాంటి ఫ్రెండ్ సర్కిల్లో ఉంటే ఖచ్చితంగా మీరు ఒక మంచి ఫ్రెండ్గా ఆ సర్కిల్లో ఉండేటట్లు ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా సక్సెస్ మీదే. సో ఐ ప్రే ఆల్ ది ఆల్మైటీ టు షవర్ ఆల్ ది బ్లెస్సింగ్స్ ఆన్ యూ టు గెట్ బెటర్ రిజల్ట్స్. అన్ని స్కూల్స్ కన్నా మన ఆల్ ఇండియా స్కూల్కే ఖచ్చితంగా బెటర్ రిజల్ట్ రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇక్కడ ఇన్వాల్వ్ అయిన టీచర్లందరికీ, పిల్లలందరికీ నా గ్రీటింగ్స్ తెలుపుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.